హలో అందరికీ. కేవలం ఒక కప్పు గోధుమ నూకతో ఎంతో టేస్టీ అయిన బిస్కెట్లు తయారు చేసుకుందాము. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు గోధుమ నూక, 1/3 కప్పు పంచదార, 2 యాలకులు వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దీని ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెంలో వేసేసుకుని దీంట్లోనే ఒక 2 స్పూన్లు నువ్వులు, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 2 స్పూన్ల నూనె, 1/3 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1/3 కప్పు మైదా వేసేసుకుని అన్నీ మిక్స్ చేసుకోవాలండి. దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనంతా కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకుని ఇలా ఉండలాగా చేసుకుని రౌండ్గా బాల్లా చేసుకుని అదుముకోవాలండి. అదుముకుని దాని మీద నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల్ని అద్దుకోవాలి. అద్దుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్న బౌల్ని తీసుకుని ఆ ముద్ద మీద రౌండ్గా దాన్ని కట్ చేస్తే మంచి షేప్ వస్తుందండి. అన్నీ ఒకే విధంగా షేప్లో ఉంటాయి అన్నమాట, ఒకే సైజులో ఉంటాయి. అలాగా కట్ చేసుకోండి. ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అండి. అన్నీ ఒకే సైజులో ఉంటాయని నేను అలా చేశాను. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ సగం కాగాక ఇవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుని వేపుకోవాలండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మీరు రెడీ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవేనండి టేస్టీ టేస్టీ బిస్కెట్లు. సూపర్ టేస్ట్ ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.